మరో వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈలోగా ప్రతి ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్లు మొదలు పెట్టేసింది. ఇదిలా ఉంటే లీగ్ స్టార్ట్ కాకముందే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్గా ఉన్న టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. వసీం జాఫర్ నిష్క్రమణతో ఆ జట్టు డైరెక్టర్ సంజయ్ బంగార్ బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను కూడా చేపట్టనున్నాడు. ఇంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించాడు సంజయ్ బంగార్. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ పెలవ ప్రదర్శన కనపరిచింది. మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ ఈ జట్టు లీగ్ ముగిసే సమయానికి 14 మ్యాచ్లలో కేవలం 6 మాత్రమే గెలిచింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్కు కూడా చేరుకోలేకపోయింది. కాగా వసీం జాఫర్ రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించిన విషయం తెలిసిందే. అతడి పేరుపై రంజీలో 57 సెంచరీలు, లిస్ట్ ఏ క్రికెట్లో 10 సెంచరీలు ఉన్నాయి.